కర్తవ్య పథ్లో జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము పరేడ్లో కీలకంగా నారీ శక్తి ప్రత్యేకంగా తెలంగాణ శకటం. తెలంగాణలో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలే కాపాడుకున్నారు. నియంతృత్వాన్ని సహించబోమని తీర్పు చెప్పారన్న గవర్నర్. అప్పులు చేశారు, ప్రజలకు చేసిందేం లేదన్న ఉత్తమ్. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ ను అరెస్ట్ చేయాలన్న వివేక్. ఉద్యమంలో పనిచేసినట్లే ఎమ్మెల్సీగాను పనిచేస్తా, పదవుల కోసం కాదు ప్రజలకు మేలు జరగాలన్న కోదండరాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగిందన్న అరవింద్. బీఆర్ఎస్ పాలనలాగే కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్న లక్ష్మణ్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ. ట్రయాంగిల్ పోర్ అయితే మనకే అడ్వాంటేజ్ అన్న కేసీఆర్. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన భార్యపై భూ కబ్జా కేసు. తప్పుడు పత్రాలతో ఆక్రమించి వేధిస్తున్నారని ఫిర్యాదు. టీడీపీతో పొత్తులో 3వ వంతు సీట్లు తీసుకుంటామన్న పవన్. బీజేపీ బాబు జగన్ పవన్ గా మారిందని షర్మిల కామెంట్. ఫ్రాన్స్ తో శాటిలైట్లు, విద్యా వైద్యంపై భారత్ ఒప్పందాలు. డిఫెన్స్ హెలికాప్టర్ల తయారీపై టాటా ఎయిర్బస్ డీల్. గవర్నర్తో నితీష్ భేటీ. కూటమి వీడతారన్న ప్రచారం. దూరం కారు, ఆయన ప్రధాని అభ్యర్థి అవుతారన్న అఖిలేష్. డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసారి వేడుకలు నారీ శక్తి, ఆత్మనిర్భర్ భారత్ ను ప్రతిబింబించేలా నిర్వహించారు. చరిత్రలో తొలిసారి పూర్తిగా మహిళలతో కూడిన త్రివిధ దళాల బృందం పరేడ్లో పాల్గొంది. రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో రిపబ్లిక్ డే సంబరాలు అంబరానంటాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుకల ప్రారంభానికి ముందు జాతీయ వార్ మెమోరియల్ ను సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో కలిసి సాంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో బగ్గీని వినియోగించారు రాష్ట్రపతి. రిపబ్లిక్ డే వేడుకల్లో సైనిక దళాల కవాతు, ఆయుధ ప్రదర్శన ఆకట్టుకుంది. దేశీయంగా తయారు చేసిన ఆయుధాలతో పాటు క్షిపణులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, BMP-2 సాయుధ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. Crowds here all agog with excitement because they are seeing these vehicles for their first time. A perfect opportunity for the Indian Army to share glimpses of the equipment that they have at their disposal. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలను నారీ శక్తి ప్రతిబింబించేలా నిర్వహించారు. చరిత్రలో మొదటిసారి పూర్తిగా మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు కవాతులో పాల్గొన్నాయి. ఇందులో అగ్నివీరులు కూడా పాల్గొన్నారు. With Captain Amba Samant from the Army Dental Corps, Surgeon Lieutenant Kanchana from the Indian Navy, and Flight Lieutenant Divya Priya from the Indian Air Force. రిపబ్లిక్ డే పరేడ్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు పరేడ్లో పాల్గొన్నాయి. అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన చంద్రయాన్ 3 విజయం నుంచి అయోధ్యలో కొలువైన బాలరామయ్య వరకు అనేక విశేషాలు ప్రదర్శించారు. राम जन्मभूमि अयोध्या में संपन्न हुए श्री राम लला की प्राण प्रतिष्ठा समारोह को झांकी के अग्रभाग में दिखाया गया है. जन्म लिया है घर घर बजे बधाई, ओ घर घर बजे बधाई. चंद्रयान और मंगलयान से पहुंचा नई ऊंचाइयों पर, गगनयान मिशन से रचे नया इतिहास. రిపబ్లిక్ డే పరేడ్లో 3 ఏళ్ల తర్వాత తెలంగాణ శకటం పాల్గొంది. తెలంగాణలో నిజాం దొరల అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ప్రతిబింబించేలా శకటాన్ని తీర్చిదిద్దారు. तेलंगाना राज्य की झांकी ప్రజాస్వామ్య స్థాపనకి పునాదిగా నిలిచెనే గాంధీ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్ర బోసులు రామ్జీ గొండు కొమరం భీం వీరనారి ఐలమ్మలు
ఢిల్లీ పరేడ్లో వైమానిక విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి. హెలికాప్టర్లు, యుద్ధ విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఫ్రెంచ్ వైమానిక దళం రఫేల్ యుద్ధ విమానాలతో విన్యాసాలు చేసింది. 900 किलोमीटर प्रति घंटे की रफ्तार, बुराई का नाश करने के लिए त्रिशूल फॉर्मेशन की अगुवाई कर रहे हैं ग्रुप कैप्टन सचिन अरोड़ा और उनके साथ ग्रुप कैप्टन ओमार ब्राउन और विंग कमांडर नवजोत सिंह. రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఎట్ హోమ్ లో పాల్గొన్నారు. ఎట్ హోమ్ కు వచ్చిన అతిథులను పేరు పేరున పలకరించి తేనెటి విందించారు రాష్ట్రపతి ముర్ము. రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వేడుకల్లో పాల్గొన్నారు. తన ప్రసంగంలో మరోసారి గత సర్కార్ని టార్గెట్ చేశారు గవర్నర్. సాయంత్రం రాజ్భవన్ ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. సైనికుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండా ఆవిష్కరించారు. వేడుకలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రముఖులు హాజరయ్యారు. రిపబ్లిక్ డే ప్రసంగంలో హాట్ కామెంట్ చేశారు గవర్నర్. అసెంబ్లీ ఎన్నికల్లో నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించారన్నారు. గత పాలకుల నిర్వాహకంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందన్నారు. తమ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంతో అన్ని వర్గాలకు మేలు చేస్తుందన్నారు గవర్నర్. The Telangana society has put an end to the 10-year dictatorial government run against the constitutional spirit in the recently held elections. The people's government has been formed in Telangana state. The people's mandate declared the arrogance and autocracy have no place in the Telangana state. We are reconstructing the ruined constitutional bodies, systems and values in the last 10 years. I am delighted to say that the people's government is reviving constitutional merits, systems and practices. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అమర జవాన్ల స్తూపం దగ్గర నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రిపబ్లిక్ డే సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ శాసన మండలి ఆవరణలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు చైర్మన్ గుత్తా. హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. స్పీకర్ గడ్డం ప్రసాద్ సంబరాల్లో పాల్గొని జెండా ఎగురవేశారు. అసెంబ్లీ ముందున్న మహాత్ముడు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు నేతలు. హైదరాబాద్ సచివాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు సీఎస్ శాంతికుమారి. రాష్ట్ర ప్రజలకు, అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సెక్రటరియట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీని మరింత పటిష్టపరచాలన్నారు కమిషన్ కొత్త చైర్మన్ మహేందర్ రెడ్డి. కమిషన్లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ ను సభ్యులంతా బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు. హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు మహేందర్ రెడ్డి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా బాధ్యతను గణతంత్ర దినోత్సవం రోజు తీసుకోవడం నాకు సంతోషంగా ఉంది. స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ, వారి విధులను సక్రమంగా నిర్వర్తించడానికి కూడా ఈ భారత రాజ్యాంగం అందరికీ అనేక రకాలైనటువంటి వసతులను కలుగ చేయడం జరిగింది. హైకోర్టులో రిపబ్లిక్ డే వేడుకలు గ్రాండ్గా జరిగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే జాతీయ జెండా ఎగురవేశారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నదే రాజ్యాంగం ప్రధాన ఉద్దేశమన్నారు చీఫ్ జస్టిస్. వేడుకల్లో న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. This day holds immense significance in the annals of our history as it marks the day of adoption of the Constitution, a document that breathes life into ideals of justice, liberty, equality and fraternity. Our Constitution was drafted by visionary mind of Dr. B.R. Ambedkar and the members of the Constituent Assembly and serves as a guiding light for our nation.
రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు గవర్నర్ తమిళిసై. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సిఎస్ శాంతికుమారి, టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్స్ కు సూచించారు సీఎం. మిషన్ భగీరథ పేరుతో గత సర్కార్ కోట్ల రూపాయలు కాజేసిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్. ములుగులో కరెంట్ షాక్ తో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు మంత్రి సీతక్క. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. తమ్మినేని హెల్త్ కండిషన్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు తమ్మినేని. మైల్డ్ హార్ట్ అటాక్ రావడంతో గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిపిఎం ముఖ్య నేతలు సీఎం వెంట ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందన్వెల్లిలో జున్నా సోలార్ కొత్త 100 మెగావాట్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ను ఆవిష్కరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించడం ద్వారా దేశాన్ని స్వావలంబనంగా మార్చాలని ప్రధానమంత్రి మోడీ భావిస్తున్నారన్నారు. కొత్త క్లీన్ ఎనర్జీ ఉద్యోగాలను సృష్టిస్తుందన్నారు నిర్వాహకులు. రాష్ట్రంలో దాదాపు 81 కోట్ల పైబడి ఉన్నటువంటి విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పుల పాలు చేసినప్పటికీ వాళ్ళన్నింటి నుంచి బయటపడేసి ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా పెంచి సోలార్ పవర్ కానీ లేకపోతే పంప్ స్టోరేజ్ అనేటువంటి ఇంకో కొత్త విధానం వస్తుంది. దాని ద్వారా కానీ ఐడల్ పవర్ కానీ లేకపోతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ద్వారా వచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ ప్రజల అవసరాలు ప్రభుత్వం ముఖ్యంగా పాల్గొంటున్నాం. మిషన్ భగీరథ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 40,000 కోట్లు అప్పు చేసినా కృష్ణానది ఒడ్డున ఉన్న ఊర్లకు నీళ్లు రావడం లేదన్నారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీతారామ ప్రాజెక్టుకు 7,500 కోట్లు ఖర్చు చేస్తే 1 ఎకరాకు నీళ్లు రాలేదని విమర్శించారు. 24 గంటల కరెంట్ ఇవ్వకుండా 90,000 కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి ఉత్తమ్. ప్రత్యేక ప్రార్థనలు చేసి గంధాన్ని సమర్పించారు. మిషన్ భగీరథ సక్సెస్ అయి ఉంటే కృష్ణా నది ఒడ్డులో ఉన్న ఈ గ్రామాలు ఇప్పుడు నీళ్లు రాకపోవడం ఏంటిది, కరువు ఏంటిది? ప్రజలు మీకు బాయ్ బాయ్ చెప్పుకుని వచ్చేది లేదు, అయిపోయింది. మరి మీ పనితీరు ఇట్లుంది. ప్రజలు కూడా చాలా స్పష్టంగా అసలు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల పరిపాలన నాశనం చేసినది నిజంగా అంకెలతో ఇప్పుడు బయటకు వస్తున్న విషయం కూడా మనం చేస్తూ మరి జాన్పాడ్ సైతన్న సాక్షిగా వచ్చే 2 ఏళ్లలో ఇక్కడ భక్తులకి 1 కోటి రూపాయలతో వసతులు కల్పిస్తారని, అదేవిధంగా ములుగులో కరెంట్ షాక్ తో 2 యువకులు చనిపోయిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు మంత్రి. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీతక్క. మేము కానీ ఇక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ అధికారులు కానీ డాక్టర్స్ సూపరింటెండెంట్ అందరం కూడా అందుబాటులో ఉన్నాం. అంటే వారిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ జరిగినటువంటి ఏదైతే గాయాలనే తీవ్రంగా అవడంతో స్పాట్లో ములుగు హాస్పిటల్లోనే చనిపోవడం జరిగింది. చనిపోయిన కుటుంబాలకు తక్షణ సాయం కింద డిపార్ట్మెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి కూడా మరి చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తూ మరి గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా వచ్చే రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. రిపబ్లిక్ డే రోజు వరుస ప్రోగ్రాంలతో బిజీగా గడిపారు మంత్రులు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇటు సీఎం జగన్ అటు చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. పొత్తు ధర్మం చంద్రబాబు పాటించరని మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. రాజోల్, రాజానగరాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్.
బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టారని ఆరోపించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ కృషి చేయలేదని విమర్శించారు. పోలవరం పూర్తి చేయాలంటే ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. మరోవైపు దమ్ముంటే అవినీతి ఆరోపణలు నిరూపించాలని మంత్రి సజ్జలకు సవాల్ చేశారు షర్మిల. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైఎస్ షర్మిల. ప్రత్యేక హోదా వస్తుంది కాబోలు అని ప్రజలందరూ నమ్మి జగనన్న గారి చేతుల్లో బాధ్యత పెడితే ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి బీజేపీకి బానిసగా మారారు తప్ప ప్రత్యేక హోదా ఊసే లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేసింది లేదు, ఒక నిజమైన ఉద్యమం చేసింది లేదు, కనీసం వాళ్ళని నిలదీసింది లేదు, కనీసం వాళ్ళని అడిగింది కూడా లేదు. ఈరోజు ప్రత్యేక హోదా లేదు కదా, మనకు ప్రత్యేక ప్యాకేజ్ కూడా లేకుండా పోయింది. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అని అమరావతిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు. పోనీ మూడిట్లో ఏ ఒక్కటైనా అయ్యాయా అంటే ఏ ఒక్కటి కాదు. ఇప్పుడు మనం 3 రాజధాని. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ ఎంపీ సీట్లను అనౌన్స్ చేయకూడదన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అందుకు జన సైనికులకు క్షమాపణలు చెబుతున్నా అన్నారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడినా పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మౌనంగా ఉంటున్నానన్నారు జనసేనాని. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే చంద్రబాబు. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ట్వీట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ 2 ఎంపీ అభ్యర్థులను పొత్తులో ఉన్న జనసేనతో సంప్రదించకుండా ప్రకటించడంపై స్పందించారు పవన్ కళ్యాణ్. దీంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుపై సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఇప్పటికే అధ్యక్షురాలని నియమించింది అధిష్టానం. దీంతో ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇండియా, ఫ్రాన్స్ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన మాక్రాన్ ప్రధాని మోదీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. సుమారు 40 మంది ప్రతినిధి బృందంతో భారత్లో పర్యటించారు మాక్రాన్. ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ గా అభివర్ణించారు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ భారత పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరాయన్నారు. రక్షణ, అంతరిక్ష రంగాల్లో కీలక ఒప్పందాలకు ఆమోదం లభించిందని తెలిపారు వినయ్ క్వాత్రా. భారత్ కు చెందిన న్యూ స్పేస్ ఇండియాతో ఫ్రాన్స్ సంస్థ ఏరియన్ స్పేస్ ఉపగ్రహ ప్రయోగాలపై ఒప్పందం చేసుకుందన్నారు. H-125 హెలికాప్టర్ల తయారీకి టాటా సంస్థతో ఎయిర్ బస్ జతకట్టిందన్నారు వినయ్ క్వాత్రా. First is the roadmap. These are the documents which have been agreed upon. Roadmap on the India-France defense industrial roadmap actually. To an agreement on defense space partnership. ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మధ్య జరిగిన చర్చల్లో ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. దక్షిణ ఫ్రాన్స్ మార్సెయిల్లోని భారత కాన్సులేట్, హైదరాబాద్ లోని ఫ్రెంచ్ బ్యూరో పూర్తిగా సిద్ధమయ్యాయని తెలిపారు వినయ్ క్వాత్రా. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క స్టార్ సీ ప్రోగ్రామ్ లో సెనెగల్ భాగస్వామి అయినట్లు చెప్పారు. 3 an MOU between New Space India Limited (NSIL) and Ariane Space with regard to satellite launches. Partnership, industrial partnership between Tata and Airbus helicopters for production of H-125 helicopters. యుద్ధ విమానాలకు సంబంధించిన సఫ్రాన్ జెట్ ఇంజన్ల ఒప్పందంపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ ఒప్పందం కుదిరితే భారత యుద్ధ విమానాల తయారీకి మార్గం సులువవుతుందన్నారు విదేశాంగ ప్రతినిధి వినయ్ క్వాత్రా.